బలం ఉన్నోడిదే రాజ్యం అనేటటువంటి పాతకాలపు రాచరిక సిద్ధాంతం వైపు వెళ్తున్నాం మేము. ఇవాళ రేషన్ షాపు ఉన్నోడి చేత రాజీనామా చేయించి మనవాడికి ఇచ్చుకుంటాం. అలాగే ప్రైవేట్ కంపెనీల్లో ఉన్నోళ్ళని తీపిచ్చేసి మనోళ్ళకి ఇవ్వాలా. అలాగే ఇసుక మద్యం గతంలో వ్యాపారం చేసుకునే వాళ్ళని తీసేసి మనోళ్ళకి ఇవ్వాలా. రాజు వెడల రవి తేజము వెడలగా అన్నట్టు రాజుగారు మారిపోతే మళ్ళీ కొత్త రాజరికంలోకి వచ్చేస్తుంటాయి. ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో దాపురించినటువంటి దాంట్లో మరొక కోణం ఇది. చివరికి ఉద్యోగాలు చట్టబద్ధంగా జరగాల్సిన దాంట్లో ఏదైనా పోస్ట్ ఖాళీ అయితే నిబంధనలు అనుసరించి అన్ని అర్హతలను వాళ్ళని ప్రభుత్వం ఎంపిక చేస్తున్నది. కానీ కూటమి ప్రభుత్వంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్ ఉద్యోగాన్ని ఏకంగా వేల నిర్వహించారు. ఉదంతం బుధవారం ఏలూరు జిల్లా కొల్లేరు ప్రాంతంలో గుడివాడలంకలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో సుమారు 4.5 కోట్లతో గ్రామ సమీపంలో అధికారులు సబ్స్టేషన్ నిర్మించారు. ఇక్కడ పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో కొల్లేరు గ్రామాలకు చెందిన ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ పూర్తి చేసిన 3 సిబ్బందిని అధికారులు నియమించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడివాకలంకకు చెందిన ఆపరేటర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు బుధవారం విద్యుత్ సబ్స్టేషన్లో గ్రామ మల్లు జయమంగళ బాలకృష్ణ పతాని బలే చక్రవర్తితో పాటు 10 మంది బంటా పెద్దల సమక్షంలో వేల నిర్వహించారు. ఇందులో పాల్గొన్న యువకుడు సుమారుగా 6.7 లక్షలకి ఆపరేటర్ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. ఇది సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. ఇది నిజమైతే ఇంతకంటే అరాచకం మరొకటి ఉండదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోయాకంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు రాజీనామా చేయించి మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇట్లా డబ్బులు ఇచ్చి కట్టబెట్టుకోవడం అంటే ఇది దుర్మార్గం అవుతుంది. అది నిజమా కాదా అన్నటువంటిది సమాధానం ఆ సంబంధిత శాఖ చెప్పాల్సి ఉంది.